ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తినలో ఇవాళ ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు సిఆర్ పాటిల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, పీయూష్ గోయల్తో పాటు కేంద్ర పెద్దలతో చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర పెద్దలతో ఏపీ రాష్ట్రాభివృద్ధి, తాజా రాజకీయాలు, పెండింగ్ నిధులు, కూటమి వ్యవహారాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ సువర్ణ. ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు. చేరుకోవడమే కాకుండా ఈ రోజు ఆయన కేంద్ర పెద్దలను కూడా కలవబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా కేంద్ర పెద్దలతో చంద్రబాబు అయితే మాత్రం చర్చించబోతా ఉన్నారు. రాత్రి 1 గంట సమయంలో కూడా ఏదైతే ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకొని అనంతరం జనపదం చేరుకున్నారు. అక్కడ బస్ చేసినటువంటి అనంతరం రాత్రి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు రామ్మోహన్ నాయుడు పలువురు కూడా ఆయనకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో అంటే మరి కాసేపట్లోనే మొదటగా ఏదైతే జలశక్తి మంత్రి సివిఆర్ పటేల్ అయితే మాత్రం చంద్రబాబు కలవబోతా ఉన్నారు. అనంతరం 12:30 గంటల ప్రాంతంలో కూడా కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా కలిసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా చంద్రబాబు సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే కూడా ఆ రాజధాని అమరావతి సంబంధించినటువంటి పనులు పునఃప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పక్క ఆయా సంబంధించినటువంటి ప్రారంభోత్సవ పనులు శరవేగంగా జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా సమిష్టిగా ముందుకు వెళ్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా మొదటిగా చంద్రబాబు అయితే ప్రధాని మోదీతో భేటీ కాబోతా ఉన్నారు. భేటీ కాబోయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై ఏ విధమైనటువంటి ప్రసంగం చేయాలి అనేటువంటి దానిపై కూడా ఒక పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 5 గంటలకు కూడా అనంతరం ప్రధాని మోడీ కలిసినటువంటి అనంతరం కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ కాబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై కూడా ఇప్పటికే అమిత్ షాతో అయితే మాత్రం భేటీ అయ్యి పూర్తి స్థాయి సంసిద్ధం అవుతా ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఇక నుంచి రాబోయే రోజుల్లో చేపట్టాల్సినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్చించబోతా ఉన్నారు. చర్చించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో కీలక అంశాలపై అయితే మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏపీ రాజ్యసభ సంబంధించినటువంటి సీటు ఎవరికి కేటాయించాలనేటువంటి దానిపై కూడా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం అమిత్ షాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి ఎంపీ సీటు ఖాళీ అయింది కాబట్టి ఆయా సంబంధించిన సీటుని జనసేనకి ఇవ్వాలా, బీజేపీకి ఇవ్వాలా, లేదంటే తెలుగుదేశం పార్టీ తీసుకోవాలా అనేటువంటి దానిపై ఈ రోజు ఒక సుదీర్ఘ చర్చ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి అనంతరం రాష్ట్ర కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా చంద్రబాబు కలిసి మాట్లాడబోతా ఉన్నారు. మధ్యాహ్నం అనంతరం అయితే మాత్రం పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే మాత్రం ఇప్పటికే విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే ఇప్పటికే చూసుకోవచ్చు మనం ఏదైతే ఇప్పటికే పోక్స్ ఫ్రాన్సిస్ సంబంధించిన మృతికి కూడా చంద్రబాబు సంతాపం తెలిపినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు న్యూఢిల్లీలో అయితే మాత్రం ఆయన ఆ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ కూడా చంద్రబాబు పాల్గొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా 11:30 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా చంద్రబాబు షెడ్యూల్ అయితే మాత్రం బిజీగా జరగబోతా ఉందని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలని కేంద్ర ప్రజల్లో చర్చించడమే కాకుండా ఏదైతే వచ్చే నెల 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోదీ అయితే చేతుల మీదుగా కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు పునఃప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలని చంద్రబాబు అయితే మాత్రం ఆహ్వానించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క ప్రధాని మోదీ పర్యటనపై కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సువర్ణ, రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.